రైట్, థ్యాంక్ యూ సురేందర్ గారు. రైట్, ఏపూరి సోమన్న గారు కూడా మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు. సోమన్న గారు నమస్కారం. నమస్కారం. రైట్, ఈ సందర్భంగా మాట్లాడడం చాలా బాధగా అనిపించినప్పటికీ కూడా ఏంటి మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏంటి, అట్లాగే వారు ఏ విధంగా మీతో ఈ పాటల గురించి కావచ్చు వీటి గురించి చర్చ జరిగేది అసలు ఎక్కువగా? వారు ఎప్పటికీ మాకు ఒక గురువుగా, ఒక తండ్రిగా, ఒక గురువుగా ఆ భావనతో పెరిగినటువంటి వాళ్ళం, ఆ భావనతో వారితో కలిసి బతికినటువంటి వాళ్ళం. 26 సంవత్సరాల క్రితం యాదగిరిగుట్టలో జరిగినటువంటి తెలంగాణ ఒక కార్యక్రమంలో దాదాపు 2001 అనుకుంటా, ఆ కాలంలో మొదటిసారి నేను అందశ్రీ గారిని కలవడం జరిగింది. నేను ఆడుతూ పాడుతూ ఆ వేదిక మీద ఉన్నప్పుడు వచ్చి ఒక్కసారిగా నన్ను హగ్ చేసుకొని నీలో మరో దగ్గర కనిపిస్తుండు అని చెప్పి మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో అది ఇప్పటికీ మేము మర్చిపోలేము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి విషయంలో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని నడిపించినటువంటి గొప్ప మహానుభావుడు అందశ్రీ గారు. వారు రాసినటువంటి అనేక పాటలు, అనేక సాహిత్యాన్ని మేము ఎప్పటికి కూడా మర్చిపోలేం. వారు అందించినటువంటి స్ఫూర్తిని, ప్రేరణను కూడా మేము మర్చిపోలేం. ఒక్కొక్క పాటను, తుటాల లాంటి పాటలు ఈ సమాజానికి అందించినటువంటి మహానుభావుడు. ఆయన రాసినటువంటి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మత్సుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు అంటూ అనేక పాటలు రాశాడు. జయ జయ హే తెలంగాణ, జననీ జయ కీర్తనం అంటూ ఆయన అందించినటువంటి ప్రతి పాట కూడా మాకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలబడ్డటువంటి పాటలు. ఆ పాటలన్నింటినీ కూడా మేము మర్చిపోలేము, విస్మరించలేము. తెలుగు నేల గర్వించదగ్గ ప్రజావాగ్యకారుడు. అక్షరం ముక్క రాకపోయినా, బడికెళ్ళి చదవకపోయినా, రాత్రి బడి చదువుకుంటూ పల్లె నీకు వందనాలమ్మో, నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్మో, నాకు ఆట నేర్పి పాట నేర్పి బతుకు బాట చూపినందుకు పల్లె నీకు వందనాలమ్మో. అట్లా ఒక హిస్టారికల్ పాటలు రాసినటువంటి మహానుభావుడు. జన జాతరలో మన గీతం జయకేతనమయ్యగరాలి, జంజా మారుత జన నినాదమై జే గంటలు మోగించాలి. ఒకటే జననం ఓం, ఒకటే మరణం ఆం, జీవితమంతా ఓం, జనమే మననం ఆం. కష్ట నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ, జనగర్జనలా జడివానా. ఇట్లా హిస్టారికల్ పాటలు రాసినటువంటి మహానుభావుడు. ఆయన రాసిన ప్రతి పాట నాకు స్ఫూర్తి నింపినటువంటి విషయాలు ఎప్పటికీ కూడా మర్చిపోలేము. అవును, రైట్, థ్యాంక్ యూ సార్. మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తున్న